ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ప్రేక్షక మాసందరికి కూడా స్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో కన్యారాశి 23 ఆగస్టు 2026 ఆదివారం నుండి 29 ఆగస్టు 2026 శనివారం వరకు కూడా కన్యారాశి వారికి గ్రహచార ప్రకారం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ వారమంతా కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో రవి, బుధ, కేతువులు, కన్యారాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, అదేవిధంగా చంద్రుడు మకర, కుంభ, మీనరాశుల్లో సంచారం చేయనున్నారు. కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా ఉద్యోగంలో మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్రుడు మీనరాశులు ఉండడం వలన మీ యొక్క పనితీరు, మీరు చేసే విధానానికి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కూడా ఉన్నది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమాచారం అనేది రావచ్చు. వ్యాపారస్తులకు కస్టమర్ల సంఖ్య పెరగవచ్చు. పాత బాకీలు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ధనపరంగా ఈ వారమంతా కూడా ఆదాయం మెరుగుపడే సూచనలు మాత్రము ఉన్నాయి. గురుగ్రహము అనుకూల యొక్క ప్రభావంతో లాభాలు రావచ్చు. అయితే శుక్రుడి ప్రభావంతో సౌకర్యాలు, షాపింగ్, కుటుంబ అవసరాలపై ఖర్చు పెరిగే అవకాశం కూడా ఉన్నది. వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత ఆదా చేసుకోవడం చాలా మంచిది. ప్రేమ విషయాల్లో ఈ వారమంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. శుక్రుడు కన్యారాశిలోనే ఉండడం వల్ల ఆకర్షణ, పరస్పర అవగాహన అనేది పెరుగుతాయి. ప్రేమలో ఉన్నవారికి మంచి వార్తలు రావచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు ముందుకు కదిలే అవకాశం కూడా ఉంటుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు లేదా కుటుంబ సమావేశాలు అవకాశం ఉంటుంది. అయితే ఇంటి విషయాల్లో ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్యం అంతా కూడా సాధారణంగానే ఉంటుంది. అయినప్పటికీ పని ఒత్తిడి, జీర్ణక్రియ, నిద్ర విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత వరకు నీరును ఎక్కువ తాగుతూ సమయానికి ఆహారం తీసుకోవాలి. కన్యారాశి వారు బుధవారం రోజున చక్కగా గణపతికి పూజా కార్యక్రమాలు చేసుకొని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అదేవిధంగా గణపతి దేవాలయంలో కానీ, మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ పచ్చ పెసర్లను దానంగా ఇస్తూ ఉండండి. శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకొని దీపారాధన చేయడం కూడా శుభదాయకం. మొత్తం మీద చూస్తే కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా ఉద్యోగం, వ్యాపారం, ధనం, ప్రేమ మరియు వివాహ విషయాల్లో మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడి యొక్క అనుకూలతను ఉపయోగించుకొని మీకు నచ్చేటువంటి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం శుభదాయకంగా ఉంటుంది.